కాసుల కోసం సొంత అన్న రక్త సంబంధాన్ని మర్చిపోయాడు. 4 కోట్ల బీమా డబ్బుల కోసం మానసిక వికలాంగుడైన అన్నను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. అంతేకాదు కేసు నుంచి తప్పించుకునేందుకు హత్యను ప్రమాదంగా చిత్రీకరించాడు. బీమా సంస్థ ప్రతినిధుల అనుమానంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తీగ లాగడంతో డొంకంతా కదిలింది. ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగులో ఈ దారుణం జరిగింది. మామిడి నరేష్ అనే వ్యక్తి టిప్పర్లు అద్దెకిచ్చేవాడు. కొన్నాళ్లుగా వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. 1.5 కోటి వరకు అప్పుల పాలయ్యాడు. ఈ అప్పులు తీర్చేందుకు కన్నింగ్ ప్లాన్ వేశాడు. మానసిక వికలాంగుడైన అన్న వెంకటేష్ పేరిట 4 కోట్లకు బీమా చేయించి అతన్ని హత్య చేసి ఆ సొమ్మును నొక్కేయాలని ప్లాన్ చేశాడు. అనుకున్నట్లుగానే 2 నెలల క్రితం వెంకటేష్ పేరుపై 4 ప్రైవేట్ బీమా సంస్థలతో పాటు ప్రభుత్వ బీమా సంస్థల నుంచి వేరువేరుగా 4,14 లక్షలకు అన్న పేరుతో ఇన్సూరెన్స్ చేయించాడు. గతంలో నరేష్ అప్పులు చేసిన వ్యక్తులు నముండ్ల రాకేష్, టిప్పర్ డ్రైవర్ ప్రదీప్తో అన్నను హత్య చేసేందుకు డబ్బులిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒకవేళ పోలీసులకు దొరికితే అందరం శిక్షను భరించాలని ముగ్గురు కనిపించేలా ఒప్పంద సమయంలోనే వీడియో కూడా తీసుకున్నారు. అతను రెసిడెంట్ ఆఫ్ రామడుగు విలేజ్. హీ వాజ్ అండర్ సివియర్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్. ఎందుకంటే చాలా స్టాక్ మార్కెట్లో అది బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ వల్ల లాస్ జరిగింది. ఇది కాకుండా అతనికి 2 టిప్పర్స్ అండ్ ఒక కార్ కూడా ఉంది. దీంట్లో ఉన్న ఈఎంఐస్ వల్ల కూడా చాలా ఎక్కువ అయింది, అప్రాక్సిమేట్లీ 1.5 crore వరకు. ఇది అన్ని క్లియర్ చేయడానికి టు క్లియర్ ఆల్ దీస్ ఫైనాన్షియల్ డ్యూస్ అతను ప్లానింగ్ చేశారు. అతను అన్మ్యారీడ్ ఎల్డర్ బ్రదర్ ఉన్నారు, విచ్ ఈస్ డిసీజ్డ్ మామిడి వెంకటేష్, with intention to kill him and claim his death as an accident, so that ataniki mottam insurance amount vastadi. Atana perlo elder brother perlo he took almost 9 insurance total worth 4.14 crore. Mukhamga deentlo ICICI life insurance 1 crore, Aditya Birla insurance 1 crore, Tata AIG 1 crore, SBI life 40 lakhs, HDFC life 25 lakhs, post office 15 lakhs, PM Bima Yojana 2 lakhs, PM Suraksha Yojana 2 lakhs, Nuwa Bopa health insurance 30 lakhs. మొత్తం ఇది 9 ఇన్సూరెన్స్